అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి తీగ నల్లేరు తీగ అండి. ఇది తీగలాగా అల్లుకుంటుంది. చాలా ఫాస్ట్గా ఎక్కడైనా సరే చాలా తేలికగా పెరుగుతుంది. సో దీన్ని వజ్రవల్లి, అస్థి సంహారక అని కూడా పిలుస్తారంట కొన్ని ఏరియాస్లో. సో ముఖ్యంగా మేమైతే విలేజ్కి, గ్రామానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు చూపించారు. సో దీని గురించి ఎక్కువ అవగాహన అయితే గ్రామాల్లో ఉండేవారికే తెలుస్తుందని అయితే చెప్పారు. వాళ్ళు ఏదైనా సరే ఎవరికైనా బోన్ ఫ్రాక్చర్ అయినా కానీ, లేకపోతే లేడీస్లో మోనోపాజ్ కానీ, లేకపోతే గర్భసంచి తీసేయడము, బ్లీడింగ్ ఆగిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటే వాళ్ళు తప్పకుండా రెగ్యులర్గా ఈ నల్లేరునైతే ఏదో ఒక రూపంలో తీసుకుంటారంట. సో చాలా బెనిఫిట్స్ అయితే ఆవిడ చెప్పారండి. పొడి దగ్గు ఎక్కువ ఉన్నవారు, ఎక్కువగా పొడి దగ్గు, లేకపోతే పిల్లల్లో సీజనల్గా కాకుండా కంటిన్యూస్గా అన్ని సీజన్స్లో జలుబున్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ నల్లేరుని తీసుకోవడం వల్ల ఆ జలుబు కూడా కంట్రోల్ అవుతుందన్నట్టుగా చెప్పారు. అలాగే పైల్స్తో బాధపడే వాళ్ళకు కూడా దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పైల్స్కి కూడా చాలా మంచిదని చెప్పారు. అసలు అవి చెప్తూ ఉంటే తను కంటిన్యూస్గా ఓహో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని అనిపించింది. నేనైతే ఈ నల్లేరుని చూశాను కానీ దీనికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, తింటారని అయితే నాకైతే తెలీదు. వాళ్ళు చెప్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలని అయితే అనిపించింది. ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము. ప్రతి గనుపు దగ్గర ఇదైతే వేర్లు ఉంటాయి, ఆకులు. సో తొందరగా పెరుగుతుందన్నమాట వాస్తవము. సో దీన్ని కట్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా చేతులకైతే ఆయిల్ రాసుకోవాలి. తను నార్మల్గానే తీశారు, మాకంటే అలవాటు అని చెప్పారు. కొంచెం దురదగా ఉంటుంది తినేటప్పుడు, కోసేటప్పుడు అని. సో ఆయిల్ మాత్రం అప్లై చేసుకోమన్నారు. ప్రతి గనుపుదని కట్ చేసేసుకొని ఈ పైన మనం బీరకాయలో ఎలా అయితే మనకి ఉబ్బెత్తు భాగం ఉంటుంది కదా, ఇక్కడ కూడా అంతే అన్ని వైపులా ఉబ్బెత్తు భాగాన్ని అయితే తీసేసుకోవాలి. లేకపోతే పీచు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వాళ్ళైతే చేతులతోనే తుంపేశారు. అలవాటు లేదు కాబట్టి నేనైతే చాకుతో తీస్తున్నాను. అన్ని వైపులా ఆ ఉబ్బెత్తు భాగాన్ని అయితే ప్రతిదీ కూడా తీసేసుకొని ప్రతి గనుపు దగ్గర అటు ఇటు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కోసుకోవాలి. ఇలా పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసేసుకుంటూ మొత్తం శుభ్రపరచుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత వీటన్నిటిని అయితే శుభ్రంగా కడగాలి. నేనైతే ఇంత తీసుకున్నాను, బట్ దీంట్లో కొంచెమే వాడతాను. ఇన్స్టెంట్గా మనకి ఎక్కువగా దీనివల్ల లాభాలు కావాలి అని అంటే దీంట్లో చాలా రకాలుగా యూస్ చేస్తారు. ఎండబెట్టుకొని పొడి చేస్తారు, పచ్చడి, కొన్ని ఏరియాలో అయితే పులుసులాగా కూడా పెట్టుకుంటారు. ఇలా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా దోశ పిండిలాగా చేస్తున్నాను, అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. మీరైతే దోశ బ్యాటర్ని ముందుగా తయారు చేసేసుకొని తర్వాత రోజు 2 స్పూన్లు అల్లము, పచ్చిమిర్చి వేసి కలుపుకున్నా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో నల్లేరు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, తడి బియ్యం వేసుకున్నాను, కరివేపాకు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకున్నాను. వీటన్నిటిని కొంచెం గట్టిగా బ్యాటర్ లాగా చేసుకొని వాటర్ పోసుకొని దోసపిండిలాగా అయితే చేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ టైం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్గా దీంతో పొడి కూడా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే ఇదే పచ్చిమిర్చి, అల్లము, నల్లేరు కలిపి పేస్ట్ చేసుకొని బియ్య పిండిలో కలిపి మెత్తటి చెక్కల్లాగా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా రకాలు ఉంటాయి. నేనైతే తెచ్చుకున్న రోజు సాయంత్రమే ఇలా దోశ బ్యాటర్ లాగా దీంట్లో మళ్ళీ సోడా, ఉప్పు ఏమీ వేయకుండా నార్మల్గానే వేస్తున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం పొడి దగ్గుకి, జలుబుకి అయితే చాలా మంచిదంట. ఇలా ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా చేసుకొని వాటిని పెనం మీద వేసేస్తున్నాను. పీచ్ అనేది మాత్రం ఎక్కువగా వచ్చింది. నేను తీసినా కానీ మళ్ళీ నాకు పీచ్ అయితే వస్తూనే ఉంది. దోశ బ్యాటర్ లాగా వేసుకోండి. చూడండి పైన నేనైతే ఏ సోడా, ఉప్పు కానీ మనం ఓవర్ నైట్ కానీ పిండిని అయితే నానబెట్టలేదు. అయినా పైన చూసారా బబుల్స్ ఎలా వచ్చాయో. దీనిపైన కాస్త ఆయిల్ని వేసేసుకోవాలి. మరి ఎక్కువగా ఒకటేసారి యూస్ చేయకండి, తక్కువగా యూస్ చేసి తింటే హెల్త్కి మంచిది. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దోశను ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేడివేడిగా తింటే అయితే చాలా చాలా బాగుంది. చల్లారితే మాత్రం
అచ్చంగా బియ్యపిండి యూజ్ చేశాను కాబట్టి కొంచెం గట్టిగా అనిపించింది. వేడివేడిగా అయితే ఏ పచ్చడి కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిని చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా యూజ్ చేయండి. మీకు ఒకవేళ ఈ నల్లేరు దొరికితే అస్సలు వదులుకోకండి. ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకైతే ఉంటాయి. తప్పకుండా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.